పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సాయంకాల సమయంలో కీర్తన భాగము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహం పడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నానంటాడు. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి యథార్థత నీవు తప్పు చేయనంత వరకు ఆ యథార్థతే నిన్ను రక్షిస్తుంది, కాపాడుతుంది. ఉదాహరణకి దానియేలు యథార్థవంతుడిగా ఉన్నాడు. ఆయన మీద నిందలు మోపిన వారు సింహాల బోర్లో వారు ఆహారంగా మారే. దానియేలునైతే దేవుడు రక్షించాడు. షడ్రకు మెషకు అభివృద్ధి గురించి మనం చూసినప్పుడు వారు యథార్థంగా దేవునికి మాత్రమే ప్రార్థన చేస్తామని చెప్పారు. కనుక దేవుడు 4వ నిరూపంగా ఆ అగ్ని గుణంలో నుంచి వారిని తప్పించిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగంలో నా హృదయమును పరిశోధించుమంటాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. కానీ మన హృదయం అంతరింద్రియంలో ఏమాత్రం కూడా అని మనం ఉంచుకొని కారణాన్ని బట్టి దేవుడి శోధన నుంచి దేవుడు మన హృదయాన్ని పరిశోధించినప్పటికీ మనం తప్పించబడుతున్నాం. నీ కృప నా కన్ను ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషిని నా చేతిలో కడుపొందను, యెహోవాకి బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. That I may publish with the voice of thanksgiving and tell of all thy wondrous works. దేవుడు మన కొరకు ఆశ్చర్య కార్యం చేశాడు. He has done, he will do. ఆయన చేశాడు, చేస్తాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఆయన చేసిన దేవుడు. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా చెవును చేర్చకము అంటాడు. Gather not my soul with sinners, nor my life with bloody men. ఇది చాలా చక్కని మాట. కొన్నిసార్లు మనము నరహంతకులతో మనం కూర్చోబడుతుంటాడు. వారి చేతులు దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచముతో నిండి ఉన్నది. In whose hands in mischief and their right hand is full of bribes. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపము, నన్ను కరుణింపము. But as for me, I will walk in my integrity. Redeem me and be merciful unto me. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించును. My foot stand in an even place in the congregation till I bless the Lord. దేవుని జ్ఞానపరచడానికి కొనియాడటానికి కీర్తిస్తాను. దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుడు నాకు జ్ఞానపరుస్తున్నాను. ఎంతవరకు దేవుడు చేసిన మేలు బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తుంది. ఈ శుక్రవారం 2025వ సంవత్సరం ఆఖరి శుక్రవారంలో దేవుడు నన్ను ప్రవేశపెట్టాడు. ఈ శుక్ర, శని, ఆదివారం, సోమ, మంగళం, బుధవారం, గురువారం అన్ని రోజులు కూడా ఆఖరి వారాలు. కనుక ఈ శుక్రవారంలో దేవుడు మనం ప్రవేశపెట్టిన కృపను బట్టి దేవుడు కనపరుస్తుంది. మనందరం తల వచ్చుకుంటే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు, ప్రేమగల తండ్రి,
మీ లేఖనం నుంచి మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. 26వ కీర్తన ద్వారా మీ సాక్షిగా జీవించి కృప దయచేశారు. యథార్థవంతులుగా జీవించే వారిని దయచేసిన కొందరు తెలియజేస్తుంది. వారి శ్రేష్టమైన ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి క్షమూర్తి గడుపులందరూ దీవించి ఆశీర్వదించను గాక.